మధు వంటల బుక్‌లో ఒక అద్భుతమైన రెసిపీ అయితే తీసుకొనొచ్చాను. పాలక్ పన్నీర్ కడాయి కర్రీ. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. వెజిటబుల్స్ ఎప్పుడు గూడా ఫ్రెష్ అయిన ఐటము, క్వాలిటీ బాగుండేవి, పురుగు గట్రా ఏమీ లేకుండా చెక్ చేసుకొనేసి ఇంక ప్రాసెస్‌లోకైతే మనం వెళ్ళిపోయేది. ఎర్రగడ్డ, కొత్తిమీర, పాలకూర మెయిన్ ఇంపార్టెంట్ అండోయ్! ఏది వదిలినా పాలకూర వదలకూడదు. ఇదే గదా దీని కర్రీలో మెయిన్ ఐటము. ఇంకైతే అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి ఇవుంటే మన కర్రీ సాగిపోతాది. చూసేదానికి బోలెడు ఐటెమ్స్, బోలెడు ప్రాసెస్ అనిపిస్తదే గానీ, ఒక్కసారి మనము కుకింగ్‌లోకి దిగినామంటే 20 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, దడసరి కడాయి పెట్టుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. పన్నీర్ వేయించటానికండోయ్! పన్నీర్ అయితే కంపెనీతో మనకి పని లేదు. మనకి ఏది అవైలబుల్ ఉంటే ఆ కంపెనీ తీసుకోండి. నేనైతే 200 గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను. కంపెనీ పేరైతే చెప్పదలుచుకోవట్లేదు. అయితే రూ. 130 అయితే రూ. 125 తీసుకున్నారు వాళ్ళు. ఎందుకో మరి దీన్ని తీసుకొనొచ్చి ఫ్రెష్ ఉందా లేదా మెయిన్ పన్నీర్‌లో డేట్ చెక్ చేసుకోండి. డేట్ చెక్ చేసుకున్నాక తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలాగ ఐస్ క్యూబ్స్ లాగా మనము పన్నీర్ కట్ చేసుకున్నామనుకోండి, చపాతీ గానీ, పుల్కా గానీ, బటర్ నాన్ గానీ ఏ దానికైనా అలా ఎత్తుకొని ఇలా నోట్లో పెట్టుకోవడానికి కమ్మంగా ఉండదు. పెద్ద పెద్ద సైజు పన్నీర్ వేస్తూ ఉన్నారు. అది వాళ్ళు ఎందుకేశారో మనకైతే తెలీదు గానీ, అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉంటాం కదా మనం జొమాటోలో. అందుకోసంగా నేనైతే ఈ సైజు పన్నీర్ కట్ చేసుకున్నా. మరీ చిన్నయొద్దు. ఈ దడసరి కడాయిలో ఈ పన్నీరు నాట్ గుడ్ అండి. దీన్ని మనము బాండలుంటాయి గదా! బాండల్లో ఫ్రై చేయండి. నేను దాంట్లో ఫ్రై చేసి అటర్ ఫ్లాప్ అయ్యాను. మళ్ళీ సెకండ్ కోటింగ్ అంటే ఒక 2, 3 పీసెస్ ఏసి చెక్ చేసేయాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చినాక పన్నీర్ వెత్తేసుకొని, ఇందాక కడాయి ఉంది గదా! ఆ కడాయిలోకి ఈ మోస్తరుగా ఆనియన్ కట్ చేసుకోండి. సన్నంగా అవసరంలే. ఆనియను, పాలకూర, కొత్తిమీర, ఇంకా మనం దాంట్లోకి అల్లం, తెల్లగడ్డ, ఇంకా మన పచ్చిమిర్చి వీటిలన్నిటిని వాటర్ మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆయిల్‌లో కొంచెం సేపు అలా ఇలా ఫ్రై చేసినామనుకోండి, వాటర్ అంతా పోయిన తర్వాత మనకి కర్రీలోకి వెళ్ళినాక కూర్చుంటాది. అందుకోసంగా మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అంతా ఇదేనండి. దీన్ని కొంచెం ఆయిల్‌లో అలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గబెట్టినామనుకోండి, ఒక 10%, 20% మగ్గిందనుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోతాది. బూచీ చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది గదా! కొంచెమే వచ్చింది. ఇందాక దబరంతా ఉండింది. క్వాంటిటీ కదా! పాలకూర అంతా మగ్గింది. దీన్ని సెపరేట్‌గా చేసి చల్లారినాక మిక్సీ పట్టండి. ఇప్పుడైతే అదే కడాయిలో అంటే ఈ పాలకూర అంతా అంటుకోవుందని మీరు అనుకోబాకండి. ప్రాసెస్ కంటిన్యూయేషన్ అవుతూ ఉంది గాబట్టి నో ప్రాబ్లమ్. కొంచెం ఆయిల్ యేసుకొని కొంచెం జీలకర్ర, జర ఆవాలు, ఒక్కటైనా, రెండైనా ఎండుమిరపకాయలు చీల్చి అలా ఏగుతున్న పోపులోకి వేయండి. ఇందాకటి మన పాలకూర ఉంది గదా! దాన్ని మిక్సీ పట్టేసి బాగా మెత్తగా పట్టేసిండి మిక్సీ. దీంట్లోకి మనకి ఎక్కడ టమోటా యాడ్ అవ్వదు. అందుకోసంగా ఈ మసాలానంతటిని ఏగుతున్న పోపులో వేయండి. చిన్నగా వేసుకోండి. పోపొచ్చి పైన పడేను. అలా వేసిన తర్వాత ఈ మసాలాలో ఉండే పచ్చంతా పొయ్యేంత వరకు ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేయాలి. అమ్మిడమ్మిడే ఐటెమ్స్ వేసుకోబాకండి. దీంట్లో మెయిను అల్లం, తెల్లగడ్డ ఉంది గదా! ఆ అల్లం, తెల్లగడ్డలో ఉండే పచ్చిపోతే మంచి ఫీల్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే మనకి అల్లం, తెల్లగడ్డ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉండాది. ఇది సిమ్‌లోనే వేగుతూ ఉండని మూత పెట్టేసినాక నెక్స్ట్ ఇంకొక బౌల్ దానిలోకి మనం పెరుగు యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక రూ. 10 పెరుగు ప్యాకెట్ తీసుకున్నా. 200 గ్రాముల పన్నీర్‌కి, 2 కట్ల పాలకూరకి,
రూ. 10 పెరుగు ఏది గూడా మనం ఎగస్ట్రా తీసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్స్‌ని ఎక్కువగా అది డామినేట్ చేశాది. అందుకోసంగా. ఆ పెరుగులోకి ఒక స్పూను కారం ఇందాక పాలకూరలో ఏసాం గాబట్టి ఒక స్పూన్ సరిపోతది. ఒక అర స్పూన్ మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనల్ని ఏది డామినేట్ చేయకూడదు. ఈ రెసిపీస్ అన్నిట్లో మరీ స్పైసీగా ఉండవు. అన్నిట్లికి తగ్గట్టుగా ఒక స్పూనొచ్చి మనము సాల్ట్ వేసుకుందాం. పసుపేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే ఒక అర స్పూను యాడ్ చేసుకుందాం గరం మసాలాను గూడా. అయితే ఇంకోటి ఉప్పు ఒక స్పూన్ అన్నాను గదా! మీ మసాలాను బట్టి, మీ టేస్ట్‌ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి. కొంచెం జీరా పొడి అంటే జీలకర్ర పొడి అవైలబుల్‌గా ఉంటే వేసుకోండి. లేకపోయినా ఏం ఇబ్బంది లేదు. వీటిలన్నిటిల్ని గరాబిరా, గరాబిరా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు నేనైతే స్పూన్‌తోనే బీట్ చేస్తున్నాను. మీరు ఎక్సెట్రా, ఎక్సెట్రా కలిపే విధానాల్లో కలుపుకోండి. వీటిలన్నిటిని నీట్‌గా కలిపేసిన తర్వాత ఇందాకటి మన మసాలాకి ఆయిల్‌లో వచ్చేసింది గదా! పైకి వాటరంతా వెళ్ళిపోయింది గదా! దాంట్లోకి ఈ పెరుగు వేసుకుందాం. ఈ పెరుగు వేసుకొని పెరుగు విరిగిపోతాది కదా! అని నాకు ఉండేది ఆలోచన. ప్రాసెస్‌లోకి వెళ్ళి అర్థమైంది. గుప్పెడు పచ్చి బఠానీలు తీసుకొని నేనైతే కాయలుగా తెచ్చి వాడుకుంటాను. వాటిల్ని గూడా ఒక గుప్పెడు వేయండి. వీటిలన్నిటిల్ని ఈక్వల్‌గా మనము ఏది హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టుకుంటూ వీటిల్లో ఉండే పచ్చంతా పోయేంత వరకు కలపండి. చూసేదానికి ఎక్కువ ప్రాసెస్‌లాగా అనిపిస్తది గానీ, వీటిల్ని మనము ప్రాసెస్‌లోకి వెళ్ళినాక అది మనకు తక్కువ టైంలో 20 నిమిషాలు, 15 నిమిషాలే సరిపోతది. ఇది వేగుతూ ఉంటే పక్క కడాయిలో మనము క్యాప్సికమ్, ఆనియన్స్‌ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక్క స్పూను ఆయిల్ వేసి వాటిల్ని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ తగిలితే ఆ టేస్ట్ వేరుండదు. అలా తీసి ఇలా మన కర్రీలోకి యాడ్ చేసుకోండి. మధ్యలో తగులుతూ ఉంటే ఉడికి ఉడకని క్యాప్సికమ్, ఉడికి ఉడకని ఆనియన్. ఇప్పుడు మన మెయిన్ ఐటెమ్ అండి పన్నీర్ తీసుకోండి. పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. ఏది కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా సిమ్‌లోనే దీని ప్రాసెస్ అంతా చేసుకోండి. ఎక్కువేందంటే మనం నైట్ టైమే చేస్తాం కాబట్టి అన్నీ సహజీవనం చేసినాక శనగపిండిని ఒక చిన్న కప్పులో కలిపెట్టుకొని దాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. శనగపిండి వేయటం వల్ల ఆయిల్ క్వాంటిటీ ఎక్కువున్నా లాగేసుకొని పదార్థానికి ఎక్కువ రుచి ఇచ్చేటట్లుగా ఉంటాది. ఇంకా పన్నీర్ పాలక్ కడాయి కర్రీ ఎండింగ్‌లోకొచ్చేసిందండి. ఇంక మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉంచి ఇలా తీయండి. ఆయిల్ సెపరేట్ చేసేసి కర్రీ మాత్రం ఈక్వల్‌గా కుక్ అయిపోయింది గదా! ఈ దశలో మీకు ఆయిల్ ఏమన్నా ఎక్కువుంటే తీసేసేయండి. ఏమి ఇబ్బంది లేదు. బేసిక్‌గా ఈ మసాలాలు, కడాయి కర్రీలు గానీ, ఇవన్నీ ఎక్సెట్రా ఆయిల్‌ని ఎక్కువ తీసుకోవు. అదే మెయిన్. గుప్పెడు కొత్తిమీర జల్లుకొని వేరే బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న హాట్ బాక్స్‌కి సర్వ్ చేసుకుంటున్నా. తినేటప్పటికి సల్లంగా అవ్వకూడదని. దీనికోసం నేను ఆలు పరోటా అయితే తీసుకున్నానండి. మన ఛానల్‌లో ఉండే కుకింగ్ వీడియోస్ 100% సక్సెస్ అండి. అటర్ ఫ్లాప్ అయినవి ఏది పెట్టను. మన ఇంట్లో పదార్థాలతోనే ఉండేటట్టు. మన ఛానల్ పేరు మార్చానండి. మధు వంటల బుక్కు. మళ్ళీ మంచి వంటతో మీ ముందరికి ఎప్పటికప్పటికి వస్తూనే ఉంటాను.